ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగినటువంటి కార్యక్రమం వైసీపీ ఆధ్వర్యంలో పోరుబాట. వైసీపీ పోరుబాట. గతంలో పవర్ బిల్లులు ఏ విధంగా వైఎస్ఆర్సీపీ పెంచుకుంటూ పోయింది, ఆ బిల్లులు మేము తగ్గిస్తాము, ఇటువంటి ఛార్జీలు ప్రజల మీద భారం పడనివ్వము అని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కూటమి నేతలు ఇప్పుడు ఇంకా ట్రోప్ ఛార్జీలు అని చెప్పి, లేదంటే ఆ ఛార్జీలు ఈ ఛార్జీలు అని చెప్పి దాదాపుగా 15,000 కోట్ల భారం ప్రజల మీద మోపుతుంది అనే ఉద్దేశంతో వైసీపీ ఈ స్టాండ్ తీసుకుంది. ప్రజల దగ్గర నుంచి బ్రహ్మాండమైన రెస్పాన్స్ వస్తుందని వైసీపీ నాయకులు చెప్తున్నారు. అసలు ఈ కార్యక్రమానికి సంబంధించి రాష్ట్రంలో ఉన్న వ్యతిరేకత ఆ రేంజ్లో ఉందా? రాష్ట్రం తిరుగుతూ ఉంటారు కాబట్టి, ఎప్పుడు రాష్ట్ర పర్యటనలు ఏదో ఒక కార్యక్రమంతో ఏదో ఒక మూలకి వెళ్ళొస్తుంటారు కాబట్టి. బై అండ్ లార్జ్ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత థింక్ పాజిటివ్ యాటిట్యూడ్ వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా అన్ని వర్గాలను వ్యతిరేకం చేసుకున్నారు. మీరు ఆయన పడిన ఓట్లకు 40% దాదాపు పడినా సరే, మొన్న ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన పాజిటివ్ యాటిట్యూడ్ కొత్త ప్రభుత్వానికి ఎక్కువ ఉందండి. 56% వచ్చినా మిగతా యాటిట్యూడ్ పాజిటివ్ పాయింట్. క్రమేపీ యాక్చువల్గా మేము రాజకీయాన్ని చెప్పే మాటలు నమ్మని మిమ్మల్ని ఎవరు నమ్మన్నారండి? అన్ని అమలు చేస్తారు వాళ్ళు. అర్థం కాని విచిత్రంగా ఉందండి. ఇవాళ నేను ముందరే చెప్తున్నా కదా, నమ్మద్దు బాబు, రాష్ట్రాన్ని ఇబ్బంది పడి చేస్తే ఆల్రెడీ రాజకీయం ఇవాళ ఆశ్చర్యకరంగా ఉంది. బట్ రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత అది తీసుకెళ్లి ముళ్ళ కిరీటాన్ని తీసుకెళ్లి ఆయన మీద పెట్టారు. ఎవరు అయినా ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారు ప్రయాసపడి భారం మోచున్న ఆయన ఢిల్లీలోని ఇక్కడ బుగ్గన గారు వెళ్ళిపోతున్నప్పుడు ఇప్పుడు బుగ్గన గారిని బదులు ఈయన అంటారు అన్నమాట. ఇద్దరు పక్క కాన్స్టిట్యున్సీ, ఇద్దరు రాయలసీమ. చెప్తున్నాను ఇవాళ ఎలా చేశాడో నాకు తెలియదండి. ఆయన వచ్చిరాకనే చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారు, మీరు మనం వచ్చిన తర్వాత 4,000 ఇద్దామని కాకుండా జగన్ గారి పాలనలో ఉన్న 3 నెలలకు కూడా 1000 చొప్పున ఇద్దామని అన్నారు. ఇది అంటే నాకు అర్థం కాదు. 7,000 రూపాయలు ఎవరు చేయలేదు అనుకున్నారు, సుసాధ్యం చేసేయండి ఆయన. ఆ తర్వాత నుంచి ఇప్పుడు అమ్మఒడి, అమ్మకు 100 పేర్లు మార్చుకోలేడు, కానీ తర్వాత రైతు బంధు ఏదో ఉంది స్కీమ్స్, ప్రతి మహిళకి 1,500, ఇవన్నీ చేయడానికి తల నడిచిపోవాలండి కంప్లీట్గా. దానికి పోస్ట్ పోన్ చేస్తూ ఉన్నారు. బస్సు పథకానికి అమలు అయ్యేటట్టు పెద్ద ఖర్చు అవుతుంది. దానికి 3-4 గంటలు అమలు అయ్యేది అవసరం. నెమ్మదిగా అమలు జరుగుతుంది, కానీ స్లోగా ప్రజల్లో అసంతృప్తి వస్తుంది. ఆకాశంలో తీసుకెళ్ళిపోయారు కదా, ఇది డెఫినెట్గా వస్తుంది. కానీ భయపడుతున్నాను. మీరు వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఏమైనా ఫీల్ అవ్వచ్చు, కానీ ఎందుకు నెగిటివ్ పాయింట్స్ వచ్చినా ఆలోచించుకోవాలి. వాడు ఎందుకు కార్యకర్తలను ఆ రోజు లక్ష్యం చేస్తారో ఆలోచించుకోవాలి. వాలంటీర్స్ గ్రేట్. ఇవాళ కార్యకర్తలు కూడా ప్రెసిడెంట్కి ఎన్నికైనా 90% మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. వాళ్ళందరూ కడుపు వేసుకుని అక్కడ కూర్చుని 50 లక్షలు ఖర్చు పెట్టుకుని మనిషి ఏమయ్యా పని ఉంది మాకేముంది అంతా చేసేసారు అంటున్నారంట. మీకు అది నిజంగా ఆ వాలంటీర్ చేసిన పని మీరు ఏమని అనుకోండి, వాలంటీర్స్ గ్రామ సచివాలయాల్లో కొంత ఎక్కువ స్టాఫ్ ఉన్నా సరే, ఇవాళ నేను తిరిగి వచ్చానండి పాదయాత్రలు చేసుకున్నప్పుడు కూడా అనేక చోట్ల చూసినప్పుడు దండం పెట్టుకున్నారు నా విషయం. ఒక సర్టిఫికేట్ 200 సేవలు గ్రామ సచివాలయాలు ఇస్తున్నాయి. ఎక్కడికో ఎంఆర్ఎస్ పోయి వెయిట్ చేసి నానా గొడవలు వేయటం. పెన్షన్ తీసుకొచ్చి ఊళ్ళో ఇవాళ ఎవరికి ఇచ్చినా వృద్ధులకి మిగతా వాళ్ళకైతే ఎంత కష్టమండి. ఒక గ్రామ పంచాయతీ, నేను చెప్పిన తప్పు అయితే వెరిఫై చేసుకోండి. ఒక గ్రామ పంచాయతీ ఉంటే దాని కింద హ్యామ్లెట్స్ చాలా ఉంటాయి. వాళ్ళు ఎప్పుడు వస్తాడో తెలియదు. ఎంప్లాయీ వచ్చాడు కూర్చుని 2-3 రోజులు అలా కూర్చుని తర్వాత 1000 రూపాయలు ఇచ్చేవారు ఫస్ట్. తర్వాత చంద్రబాబు గారు మయంలో 200 రూపాయలు ఇచ్చేవారు, 1000 రూపాయలు చేశారు. చూశారు కదా మీరు. తర్వాత లాస్ట్లో ఒక 4 రోజుల ముందు 2,000 రూపాయలు చేసి తర్వాత సరే ఏదైనా కానీ అది మేజర్ 1000 రూపాయలు నడిచింది. ఆ 1000 రూపాయల కోసం కూర్చుని బిక్కుమంటా కూర్చోవాలి. ఎప్పుడు వస్తుందో తెలియదు. అలాంటిది ఇంటికి పంపిస్తే ఎన్ని లక్షల రూపాయలు ఆత్మగౌరవం వచ్చిందండి వాళ్ళకి లెక్కన. తర్వాత అంటే వాలంటీర్స్ కాదు, మంచి కార్యక్రమాలు దాంట్లో జరిగినాయి. ఇక జగన్మోహన్ రెడ్డి గారు దాంట్లో చెప్పాలంటే హోదా విభజన హామీలు పక్కన పెట్టారు. మేము చేసి మా మీద కేసులు పెట్టారు. అసలు మేము ఉద్యమిస్తాం, దాని గురించి వెనకాగమండి. దాంట్లో ఇంకా దుర్మార్గం ఏంటంటే సామాన్యులకి అన్ని టచ్ కోల్పోయారు పార్టీ కేడర్కి ఆయన. ఇవన్నీ ఎందుకని గతంలో చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఇదే డైలాగ్ పక్కన కోటరీ చాలా ప్రమాదకరం. రాజశేఖర రెడ్డి గారికి తేడా చెప్తారు ఇద్దరికి. రాజశేఖర గారు 3 సార్లు ఎన్నికల్లో కూడా గెలిచేవాడు అనుకుంటా. ఎందుకంటే రెండోసారి కొంచెం కష్టపడిన 2000 స్కీమ్ పెట్టారు కదా, లోకేష్ గారు తీసుకొచ్చారు అప్పటి నుంచి. అందులో చాలా స్కీమ్స్ మహాకూటమి, ఇంతకుముందు జరిగిన మహాకూటమి ఇటు వెళ్ళిపోయింది. ఏది సిపిఎం టిఆర్ఎస్ తెలుగుదేశం ఇవన్నీ కలిసిన సందర్భంలో. అందువల్ల సరే ఏదైనా కానివ్వండి, అందులో జరిగింది ఏంటంటే రాజశేఖర్ గారి దాంట్లో ఆయన ప్రజలతో వచ్చాడు. ఫ్రెండ్లో యారా బాగున్నారా యూజ్ తిట్టే ఫ్రెండ్స్ ఉండేవారు. ఆయన కోరుకునేవాడు ఆయన ప్రజల కోసం. జగన్మోహన్ రెడ్డి గారు అది కనపడలేదు.
ఆయన శాసించితే తప్ప ఆయన్ని తిట్టే ఫ్రెండ్స్ పెట్టుకోవాలని తెలియదండి. నా మాటలు వింటే పెట్టుకుంటారేమో ఆయన. ఎవరో నువ్వు చెప్తున్నానండి. ఆ టచ్ కోల్పు నేను అన్ని అమలు చేస్తాను కదా, ఆయన మనసుకి నేను అన్ని ప్రజలకి రూపాయి లంచం లేకుండా బట్టన్ నొక్కు మీద హేళన ఎందుకంటే నాకు అర్థం కాదు. పైనుంచి కిందకి వెళ్తేప్పుడు రాజీవ్ గాంధీ గారు ఏం చెప్పారు, రూపాయి ఇస్తుంటే కిందకి ఎన్ని పైసలు వెళ్తుందో చెప్పలేదు ఆ రోజు. అలాంటిది బట్టన్ నొక్కడం వల్ల పొరపాటు లేదండి, కానీ అనర్హులకి పథకాలు ఇవ్వడం పొరపాటే అని యాక్సెప్టింగ్. అందువల్ల ఇవన్నీ గమనించుకోవాలి. ఆయన చేసిన దాంట్లో చాలా పొరపాట్లు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దాంట్లో ఇవాళ కొంచెం రైట్ ట్రాక్లో కొంతమంది వస్తున్నట్టున్నారు. ఎందుకంటే ఇంతవరకు ఆయనకి ఓదార్పు యాత్ర అలవాటైపోయింది. ఓదార్పు యాత్రలతోనే అధికారంలోకి వచ్చానని భావిస్తున్నారు. తప్పు నన్ను, కానీ అదే ముఖ్యమైనది. లాస్ట్ 6-7 మంత్స్ ఏం చేస్తారండి, ఏమైనా చనిపోతే అక్కడికి వెళ్ళి ఓదార్పు యాత్ర, అక్కడ ఓదార్పు యాత్ర పరామర్శం తప్పులేదు, అదే కార్యక్రమే పెట్టుకుంటున్నారు. ప్రజా సమస్యలకి టైం కూడా ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వానికి 6 నెలలు అయిపోయింది, 7 నెలల తర్వాత నుంచి వస్తూ ఉన్నారు. మేము కూడా టైం ఇస్తున్నాం. డెఫినెట్గా మా ఉద్యమాన్ని డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వీళ్ళందరూ మోడీ గారికి వాళ్ళు ఏం చేస్తారో తెలియట్లేదు. జగన్ గారు కూడా భజన చేస్తున్నారు కదా, వాళ్ళు వీర భజన, అతి వీర భజన, ఈయన కూడా భజనే. వాళ్ళ ఇంతకుముందు ఈయన భజన చేశారు, వాళ్ళు ఏమో భజన చేస్తున్నారని నటించారు, ఒకళ్ళు వీర భజన. అందువల్ల రాష్ట్ర హక్కుల కోసం మేము కూడా పోరాడతాం. మా ఫ్యామిలీ ఇంతకుముందు ఏదైతే కలిసి వచ్చారో ప్రతిపక్ష పార్టీలు ఉన్నప్పుడు తెలుగుదేశం, వైకాపా అందరూ కలిసి వచ్చారు. మేము నిష్పక్షపాతంగా ఏదైతే ఉద్యమిస్తామో డెఫినెట్గా కలిసి రమ్మని కోరుతా ఉన్నాం. ఏదైతే ఎలక్ట్రిసిటీ విషయంలో మాత్రం ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం మేము వేసిన దానికి ఆ ప్రభుత్వం బాధ్యత. ఇంతకుముందు చేసిన దాన్ని బట్టి మేము ట్రూ అప్ ఛార్జీలు, దాంట్లో ట్రూ అప్ 2 అని 2 అవుతుంది. 14 నుంచి 19 వరకు చేసింది, 19 నుంచి ఇప్పుడు వరకు సాగుతుందని జగన్మోహన్ రెడ్డి గారు చూపిస్తున్నారు. దీనికి అన్నిటికీ కారణం పాలకుల పాపాలు. ఈ బాధ వచ్చినందుకు ఇప్పుడు మొత్తం అవి ఉత్తర భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, వైకాపా అందరూ ఏకమవుతారు నా మీద. ఏకమైనా బాధ లేదు. ఏంటండి వీళ్ళకి ఎలక్ట్రిసిటీ కంపెనీ అదానీ గారికి, సిటీ ఎలక్ట్రికల్స్కి ఏం చేస్తున్నారండి? వేలాది మెగావాట్ల పవర్ ప్రాజెక్టులు, వేలాది ఎకరాల ప్రభుత్వ భూములు మీరు ప్రాజెక్టుల్లో నీరు లోడ్ చేసుకుని వెనక్కి దానికి పెట్టుకుని అది పీక్ లోడ్ డిమాండ్ కోసం అవసరం 10 రూపాయలు 20 రూపాయలు అమ్ముకోవడానికి ప్రాజెక్టులు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తారా? ఏపీ జెన్కోకి ఎందుకు ఇవ్వలేదు? ఏపీ జెన్కో ఎలాంటి సంస్థ తెలుసా మీకు? బీటీపీఎస్ అయితే 98% ఈ దేశంలోనే దశాబ్దాల పాటు టాప్ అవార్డు తెచ్చుకున్న సంస్థ ఏపీ జెన్కో. ఎందుకు నిర్లక్ష్యం చేశారు? ఇవాళ ఇంకోటి చెప్తున్నాను, ఇవాళ ఆదానీ గారికి 25 చేశారు. ఆదానీ గారి కరెంట్ ఇంకా మొత్తం మొదలవలేదండి. ఆదానీ గారి కరెంట్ ఇంకా 5 రూపాయలు మొత్తం మొదలవలేదు. దానికోసం నేనే చెప్తున్నాను, ఆదానీ గారికి నేను నా వల్ల లాభం జరిగిన 1,00,000 కోట్లు నాకు శాలో కప్పండి దమ్మంటే అని ఈయన మాట్లాడుతున్నారు. దమ్ముంటే క్యాన్సిల్ చేయమంటున్నారు. ఇవాళ ఎన్డీఏ ఉత్తర భారతీయ జనతా పార్టీ రెండు అంశాల పార్టీలు రాష్ట్రం అదే కదా వాళ్ళు లీడింగ్. మీరు ఏదైనా సరే ఇక్కడ అనవసరం, కేంద్రం ఏం చెప్తే చేస్తారు కదా. వాళ్ళ పార్టీ వాళ్ళు ఏమంటున్నారంటే ఇది 1,50,000 కోట్లు, మిగతా ప్రాజెక్టులు కాబట్టి 2-3 లక్షల కోట్లు నష్టమైపోతుంది, రద్దు చేయండి. మరి మీరంటే రద్దు చేయట్లేదంటే మీరు కుమ్ముక్కు అయిపోయినట్టు అర్థం. జగన్మోహన్ రెడ్డి గారు కుమ్ముక్కు అయితే తప్పు, మీరు కూడా కుమ్ముక్కు అయితే రద్దు చేయండి. మరి ఆయన తొడగొట్టి ఛాలెంజ్ చేస్తున్నాడు, 1,00,000 కోట్లు నా వల్ల లాభం, శాలో కప్పండి, నా సన్మానం చేయాల్సింది పోయని చెప్పి ఆయన జోకులు వేస్తున్నారు. మీకు నిజాయితీ ఉంటే రద్దు చేయండి, దమ్ము ఉంటే రద్దు చేయండి. ఆయన కదా మిగతా కంపెనీ ఏపీ జెన్కోకి ఇవ్వండి. అద్భుతమైన సంస్థ, కేంద్ర ప్రభుత్వం మద్దతు ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వాలు మద్దతు ఉండదులేండి. ఆదానీ గారి పార్టీ కదా మద్దతు ఉండదు, సారీ. బ్యాంకులు ఇస్తారు, లేదా ఇంటర్నేషనల్ బ్యాంకులు అప్పులు తెచ్చుకోవచ్చు. వాళ్ళు కట్టుకుంటే పెద్ద పొడిచేస్తారు వాళ్ళు. ఇవ్వండి అయ్యా. ఇది ఎవరు జనాలు అవులాలనుకుంటారా మీ మంచిది? మీ దృష్టిలో మీరేమో 3 లక్షల కోట్లు నష్టం అంటారు, అదే 1,00,000 కోట్లు లాభం అంటారు. ఏంటంటే వాస్తవం ఏంటి చెప్పడానికి మీడియాలు ముందుకు రావు. మీ ద్వారా మేము ఏదో చెప్పుకోవాలి. చెప్పండి, ఎవరు పాపాలన్నీ పాలకులే కదా. ఒక రాష్ట్ర గత 20 సంవత్సరాల నుంచి రాష్ట్రంలో ఒక వ్యక్తి చక్కని నింపుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 2-3 సంవత్సరాలు పక్కన పెట్టి మళ్ళీ వచ్చారండి. విదేశీ బొగ్గులు అన్నీ ఆయనే. సెక్రటరీ గారు ఉండగా, రోసే గారు ఉండగా, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉండగా, చంద్రబాబు నాయుడు గారు ఉండగా, మధ్యలో కొన్నాళ్ళు గ్యాప్ అయ్యి ఉండగా ఏం జరుగుతుంది రాష్ట్రంలో? ఆంధ్రప్రదేశ్కి అంత అన్యాయం జరుగుతుందో మేము వెళ్ళి సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్కి వెళ్ళి వచ్చాను. ఈఆర్సీ దగ్గర ఎందుకు భావన రాజు సార్ ఉండగా ఎంత కాగితాలు ఇచ్చాం, రాజు అక్కడ కుటుంబరావు గారికి ఇచ్చాం, మంత్రులకు ఇచ్చాను. అన్యాయం జరుగుతుంది బాబాయ్ మహాప్రభు చూడండి అని పట్టించుకోలేదు. జగన్మోహన్ రెడ్డి గారు అసలు పట్టించుకోలేదు.